మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి ఆడదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా చలపతి గారు, వీకోట మార్కెట్ టమాటాలు లేవు బ్రో, పంపించండి. మీరు కావాలని చెప్పండి అన్న. బయట టమాటా చాలా ఉన్నాయి. 120 రూపాయలు అక్కడ బిల్టీలు, 130 140 రూపాయలు బాడీలు, 200 రూపాయలు చీర వస్తుంది. కాబట్టి ఒక బండి తెప్పిద్దాం. తర్వాత హరిప్రసాద్ రెడ్డి గారు, హాయ్ సయ్యద్ అన్న. హాయ్ తమ్ముడు, మీరు మదనపల్లి మార్కెట్లో ఉన్నారు కదా, టమోటా బాక్స్ ఫుల్ భర్తీ పెడుతున్నాము, అయినా కూడా జాక్పాట్ వేస్తున్నారు. మళ్ళీ కూలీ క్రేట్ బాడీగా 6 రూపాయలు, లగేజ్ కమిషను రూపాయలు, మళ్ళీ పాడిన యాక్షన్ అమౌంట్లో కూడా తగ్గించి రాస్తారు. మరి అన్యాయం అన్నది అది మాత్రం. దీన్ని మీరు టమోటా మండీ చైర్మన్ అండ్ కలెక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళవచ్చు కదన్నా. మీ కామెంటు మా మదనపల్లి మార్కెట్ మండీ యజమానుల సంఘం అధ్యక్షుడు కటార వెంకటరమణ గారి సమక్షంలో చదవడం జరిగింది. ఆయన కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కూలీ అనేది కూలీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, క్రేట్లు బాడీ కట్టాల్సిందే, దానికైతే పెట్టుబడి పట్టాలి, అదంతా ఉచితంగా దొరకదు. కమిషన్ అంటారా అన్ని చోట్ల ఉన్నదే, మదనపల్లిలో ప్రత్యేకం కాదు. అయినా ఒకే ఒక్క మాట చెప్పేది నేను మీరు చాలాసార్లు చెప్పాను, మన మదనపల్లి నచ్చలేదు, జైబోలో గొరంకొండ, జైబోలో మొలకల చెరువు, జైబోలో కలకడ, జైబోలో పొంగునూరు. ఒక్క మాట అయితే మనం బాధపడాలన్నా మనకు నచ్చిన చాలా మాటలు ఉన్నాయి, మనం నచ్చిన మాటకి వెళ్ళవచ్చు. కమిషన్ కూలీ క్రేట్ల బాడీ అనేది కామన్, అది మాత్రం తగ్గించలేరు. మీరు కామెంట్ చదువుతున్నా అంతే. నేను ఒకటే విషయం చెప్తున్నాను, అన్నది మాత్రము నచ్చిన మాటకి వెళ్దామన్నా, మనం నచ్చలేదా రామ్ రామ్ సలాం అంతే. నేను కొత్తిమీర వేశాను, రేటు ఉంటుందా? 5 డేస్ అయ్యింది వేసి. రమేష్ గారు, అన్న మీకు అంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. రానున్నది రంజాన్ మాసం, మరి కొత్తిమీర వేసిన తర్వాత ఎన్ని రోజులు చేతికి వస్తుందో నాకు తెలియదు, కానీ మార్చి 1 నుంచి రంజాన్ మాసం ఆరంభం. మార్చి మొత్తం నెలంతా రంజాన్ నెల ఉంటుంది కాబట్టి ధర ఉండవచ్చు. బట్ కొత్తిమీర వేసిన ఎన్ని రోజులకు మనం తీసుకోవచ్చు నాకైతే ఐడియా లేదు. మదనపల్లి మార్కెట్ మండీ యజమానుల సంఘం అధ్యక్షుడు శ్రీ కటార వెంకటరమణ గారు నాతో పాటు ఉన్నారు. ఆయన చెప్పారు 4 రోజుల్లో కొత్తిమీర చేతికి వస్తుందని. వచ్చే నెల మొత్తం రంజాన్ నెలే బెస్ట్ ఆఫ్ లక్ కన్నా. ఇక శ్రీరామగమైన రామశ్రీ గారు, మై కజిన్ ఆల్సో యూజ్డ్ తక్షణ. మై కజిన్ టోల్డ్ దట్ తక్షణ రిజల్ట్ ఈజ్ ఎక్సలెంట్. ప్లీజ్ బై తక్షణ ఓన్లీ ఫ్రమ్ సయ్యద్ షహతాజ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. అయితే ఒక విషయం అలా చెప్తున్నాను, ఫోన్పేలో ముందుగా డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కూడా ప్రస్తుతం మీద స్టాక్ ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఫోన్ చేయండి. ఒకవేళ మా అబ్బాయి దగ్గర లేకపోయినా కూడా తెప్పించి మీకు ఇస్తాడు. ముందుగా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నదంతా గమనించగలరు. ఆ నెంబర్ తర్వాత పెడదాం, చూడండి మా అబ్బాయిది. ప్రైజ్ విల్ రైజ్ ఇన్ మార్చ్. శివకుమార్ గౌడ గారు, కృష్ణా గౌడ్ గారు, ప్రతి సంవత్సరం అదే బోరింగ్ కామెంట్, దయచేసి తదుపరి కామెంట్ మార్చండి. ప్రతిసారి మొక్కలు అనడం, తర్వాత రేట్లు ఉంటాయా లేదా అని అనటం అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక సుదర్శన్ నాయుడు గారు, అన్న బయట బండ్లు ఇంకా ఎన్ని రోజులు మన సైడు రావచ్చు? వాళ్ళ కాయలు మార్చిలో మన టెంపరేచర్కు తట్టుకోగలవా అన్న మన దగ్గర అయితే స్టాక్ ఏమాత్రం లేదు. బయట రాష్ట్ర కాయలు ఉన్నాయి, వాళ్ళైతే పెద్దగా అమ్ముడు కాలేదు. అక్కడ కూడా చాలా భారీగా ప్లాంటేషన్ జరిగింది, భారీగా టమాటాలు వస్తున్నాయి. 110 రూపాయలు మాత్రమే అక్కడ బిల్టీ, అంటే మీరే లెక్కలు వేసుకోండి. మన దగ్గర స్టాక్ పెరిగే వరకు ఖచ్చితంగా బయట రాష్ట్ర బండ్లు వస్తాయి. కృష్ణాముద్రేష్ గారు, తెలంగాణ మాగాణం శంషాబాద్ నుంచి, అన్న మా సైడ్ రియల్ ఎస్టేట్ డౌన్, టమోటా భారీ ప్లాంటేషన్ జరుగుతుంది. శంషాబాద్ నుంచి 100 నుంచి 150 రూపాయలు ఎగుమతులు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, టమోటా ప్లాంటేషన్ భారీగా జరుగుతుంది. బట్ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయని తెలంగాణ మాగా నుంచి ప్రస్తుతం వస్తున్న సమాచారం. మరి ఎండలకు ఎంతమంది తట్టుకుంటే చూడాలి. అన్న కలికిరి రేట్ 450 850 పెట్టావు, రాంగ్, సరి చూసుకున్నా. నిజమే అన్న, ఉదయాన్న గమనించలేదు, సారీ. ఇక శ్రీరామగమైన రామశ్రీ గారు, సయ్యద్ షహతాజ్ అన్న, దిస్ ఈజ్ అబౌట్ అదర్స్. ఎస్, స్మాల్ అండ్ చిన్న సన్నకారు రైతులు, పెద్ద రైతులు మరి కార్పొరేటులు వల్ల దెబ్బతింటున్నారు. యూట్యూబర్లు అమాయక రైతులకు పరోక్షంగా చంపి వారి జీవితాన్ని మరియు కుటుంబాన్ని నడిపిస్తున్నారు. రత్న గారు, అన్న ధనవంతులు మరియు కార్పొరేట్ స్థాయి రైతులు చిన్న మరియు సన్నకారు రైతులు గందరగోళకు గురి చేస్తున్నందుకు యూట్యూబర్లకు మొత్తాన్ని మనీ చెల్లిస్తారు, కానీ చిన్న రైతులు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. మరి ఇది నిజం.
అని నమ్ముతారు. అది నిజం కాదు. అవును, ఇది నిజం. 100% ధనవంతులు యూట్యూబర్లకు మొత్తం చెల్లిస్తున్నారు. చిన్న అమాయక రైతులు చనిపోతున్నారు. సయ్యద్ భాయ్ పెద్దపల్లి నుండి ప్లేలిస్ట్లో మంత్లీ వైజ్ వీడియోస్ వచ్చేలా పెట్టు భాయ్ ప్లీజ్, ఓల్డ్ వీడియోస్. సంతోష్ గారు, నాకు అది ఐడియా లేదన్నా, ప్రయత్నిస్తాను. శ్రీరామ గారు, నాగరాజు గారు, నా వైపు నుండి చిన్న మరియు అతి సన్నకారు రైతులకు ఏదైనా చెడు జరిగితే నేను ఎప్పుడైనా నా రైతు సంఘం అందరికీ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ ఆమ్ రెడీ టు ఆస్క్ అపాలజీస్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇఫ్ ఎనీ మిస్టేక్ ఈజ్ హ్యాపెన్ ఫ్రమ్ మై సైడ్. ఐ ఆమ్ అగైనెస్ట్ ఓన్లీ లార్జ్ స్కేల్ బిగ్ ఫార్మర్. మళ్ళీ ఆయన ఇంకొక ఆమె పెట్టారు శ్రీరామ గారు, నాగరాజు గారు, నౌ ఐ గెట్ లిటిల్ కాన్ఫిడెన్స్ అబౌట్ ఏప్రిల్ అండ్ మే మంత్ ప్రైస్. డెఫినెట్లీ ఫార్మర్స్ గెట్ ఏ గుడ్ ప్రైస్. ఇప్పుడైతే ప్రస్తుతం నాకు ఒక నమ్మకం ఉంది, ఏప్రిల్ మరియు మే నెలలో ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పి. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లాంటేషన్ నౌ డూ ఇమ్మీడియట్లీ. ఐ ఆమ్ నాట్ ఫోర్సింగ్ యూ బ్రదర్, అదర్వైజ్ యువర్ కర్మ. ఏప్రిల్ మే నెలలో ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పి నాకు చిన్న విశ్వాసం కలుగుతుంది. మీకు ఎవరికైనా ప్లాంటేషన్ చేయాలంటే ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకోండి, లేకపోతే మీ కర్మ అని ఆయన కామెంట్ పెట్టారు. కృష్ణగౌడ గారు, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నేను ఇప్పటికే చెప్పాను, కానీ మనసులో చిన్న గందరగోళం. ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ ముగిసే సమయానికి మంచి ధర మొదలవుతుంది. 2020 లాగానే సూపర్ హిట్ కావచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల గ్యాప్లో మేలే సూపర్ హిట్ చూశాను, మేలలో మళ్ళీ సూపర్ హిట్. దీనికి రహీం భాష ఇష్టపడుతూ కొన్ని చిహ్నాలు పెట్టారు. దానికి ఇష్టపడు గారు, చరిత్ర ఆధారంగా మే నెలలో ధరలు బాగా ఉంటే జూన్లో సగటు ధరలు మరియు జూలై నెలలో సగటు ధరల కంటే తక్కువ ఉంటాయి. 2022 మే నెలలో చిన్న బాక్స్ ధర 1200 రూపాయలు, జూలై నెలలో కేవలం 300 రూపాయలు. శ్రీరామ గారు, ఎస్టర్డే ఐ వాజ్ ఆస్క్డ్ అపాలజీస్ టు ఆల్ ఫార్మర్స్ ఫర్ మై అండర్ఎస్టిమేషన్ ఆర్ రాంగ్ ఎస్టిమేషన్. నౌ ఐఎమ్ కరెక్ట్లీ గివింగ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ నౌ యూ హ్యావ్ టు క్రై ఇన్ మే మంత్. నేను ఒక సమాచారం ఇచ్చాను, అది నా అంచనా తప్పింది. బట్ ఇప్పుడు మాత్రం నేను ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మే నెల ధరలు ఉంటాయి, మేల్కోండి, ఇప్పుడే ప్లాంటేషన్ చేసుకోండి, లేకపోతే మే మంత్లో మీరు ఎడవాల్సి వస్తుందంటూ శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఆయన మరొక కామెంట్, ఐ ఆమ్ డూయింగ్ నౌ ప్లాంటేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ స్పాట్ ఫార్మర్స్ ఆర్ ఆల్రెడీ డన్ ప్లాంటేషన్ 4 days బ్యాక్. సో I will be doing plantation within these 3 days. So only 7 days difference between my plantation and the smart farmers plantation. ఆయన పదే చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రాంతం తెలుగు రైతు గురించి. వాళ్ళు 4 రోజుల క్రితమే వాళ్ళు ప్లాంటేషన్ చేశారంట. ఈయన కూడా మరొక 3 రోజులు శ్రీరామారావు ప్లాంటేషన్ చేస్తున్నారు. కేవలం 7 రోజులు మాత్రమే ఆ తెలివైన రైతులకు నాకు మధ్య సంబంధించి ప్లాంటేషన్ యొక్క సమయం యొక్క వ్యవధి అని ఆయన కామెంట్ పెట్టారు. శ్రీరామ గారు మరొక కామెంట్ పెట్టారు నారదారు ఉద్దేశించి, ఖచ్చితంగా ఏప్రిల్ మరియు మేలలో ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. మీకు ఏమన్నా ఆసక్తి ఉంటే ఇప్పుడే ప్లాంటేషన్ ఇమ్మీడియట్ చేసుకోండి. అయితే మిమ్మల్ని బలవంతం చేయడం లేదు అని చెప్పి కామెంట్ పెట్టారు. దానికైతే రమేష్ గారు రిప్లై ఇచ్చారు, యూ టోల్డ్ అస్సాం టికెట్. గతంలో మీరు చెప్పారు కదా అన్ని నెలలు అస్సాం అని చెప్పి అని ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద అయితే శ్రీరామ గారు ఒకటే మాట చెబుతున్నారు, గతంలో నేను కన్ఫ్యూజ్లో ఏదో చెప్పాను, అంచనా తప్పింది. ప్రస్తుతం మీద ఏప్రిల్ మేలు ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉంది, ధరలు రావచ్చు. మీకు ఇష్టం ఉంటే చేయండి ప్లాంటేషన్, లేకపోతే వద్దు, మీ ఇష్టం అని చెప్పి ఆయన కామెంట్లు పెట్టారు. ఆయన పెట్టిన కామెంట్లు మొత్తం సారాంశం ఇదే. ఇక మధుసూదన్ గారు, షికావత్ సార్, మన స్టేట్లో సరుకు అయితే లేదు, నార్త్ ఇండియా సరుకు వచ్చిన జనవరిలో కన్నా ఫిబ్రవరిలో బెటర్నే కదా బ్రదర్. శ్రీనివాసు, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఏప్రిల్లో 500 స్మాల్ బాక్స్. లోకి డార్లింగ్ గారు, ప్లీజ్ కంటిన్యూ అండ్ హెల్ప్ ద ఫార్మర్స్. సూర్య జితేష్ గారు, ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే శ్రీరామ గారు ఏప్రిల్ మరియు మేలో ధరలు ఉండే అవకాశం ఉంది. మా దగ్గర మా ప్రాంతం సంబంధించిన తెలివి రైతు ప్లాంటేషన్ చేశారు, నేను కూడా చేస్తున్నాను ప్లాంటేషన్. మీకు ఇష్టం ఉంటే చేయండి, నేనేమి ఫోర్స్ చేయడం లేదు అని చెప్పని కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.